నమస్కారం. వెనుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన మంచినీటి పథకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. మంత్రికి పలు అంశాలపై విజ్ఞప్తి. వినుకొండ పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లాకు గిన్నీస్ బుక్ లో స్థానం. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పదవ తరగతి పరీక్షల గురించి వివరాలు వెల్లడించిన జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం సహకారంతో ప్రారంభించి జగన్ ప్రభుత్వంలో ఆగిపోయిన మంచినీటి పథకాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పల్నాడు జిల్లాలోనే వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల, చిలకలూరిపేట సహా అనేక పట్టణ ప్రాంతాలు వాటి పూర్తి కోసం ఎదురు చూస్తున్నాయని వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం అసెంబ్లీలో మున్సిపల్ వ్యవహారాలపై జరిగిన చర్చ సందర్భంగా ఈ విషయాలను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు చీఫ్ విప్ జీవీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు సహకారంతో సీఎం చంద్రబాబు అమృత్ పథకం తీసుకుని వచ్చారన్నారు. మా చీఫ్ విప్ గారికి చిన్న సందేహం ఉందండి సార్, అది తీర్చి మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గతంలో చంద్రబాబు గారి టైంలో ఆనాడు ఉన్నటువంటి కేంద్ర మంత్రి గారు వెంకయ్య నాయుడు గారి సహకారంతో అమృత్ స్కీమ్ తీసుకొచ్చారు అధ్యక్ష. దానిలో 8,500 కోట్లు శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వం 60% పే చేస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 40% చెల్లిస్తే ఆ స్కీమ్ మొత్తం, అమృత్ స్కీమ్ మొత్తం పూర్తవుతుంది అధ్యక్ష. అలాంటిది గవర్నమెంట్ కేంద్రం 600 కోట్లు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఒక స్కీములన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ఇప్పుడు నారాయణ గారి మంత్రి గారిని మా మంచినీళ్ళ స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగిపోయిన మంచినీళ్ళ స్కీములు పూర్తి చేయాలని కోరుతున్నాం. అందులో వినుకొండ ఉంది, పిడుగురాలు ఉంది, మాచర్లు ఉంది, చిలకలూరిపేట, ఇవన్నీ కూడా మంచినీళ్ళ స్కీమ్, అమృత్ స్కీములు పూర్తి చేసి అప్పచెప్పాల్సిందిగా మేము మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే టిడ్కో ఇళ్లు కూడా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం గతంలో చూసాం అధ్యక్ష. మీరన్న 5 ఏళ్ళు టిడ్కో ఇళ్లు పూర్తి చేయలేదు, కనీసం 10% చివరి కూడా పూర్తి చేయకుండా గాలికి వదిలేశారు. దయచేసి టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా మీరు చేపట్టి పూర్తి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే అధ్యక్ష, ఖచ్చితంగా ఇవి రెండు టిడ్కో హౌసెస్ తర్వాత అమృత స్కీము మూడింటిని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకుపోతున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, గత ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 151 సీట్లతో భారీగా గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. దాని వలన 32,000 కోట్లు ప్రజల మీద భారం వేశాడు అధ్యక్ష. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. అంతేగా అధ్యక్ష, ఆక్వా పరిశ్రమకి గతంలో చంద్రబాబు గారు సబ్సిడీలో కరెంట్ ఇస్తే ఆ రైతులు మంచి ఉత్పత్తి చేసి లాభాలు గడించి ఎక్స్పోర్ట్స్ చేశారు అధ్యక్ష. కానీ వీళ్ళ పుణ్యమంట వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంటు ఛార్జీలు పెంచినందువల్ల ఆక్వా రంగం కుదేలైపోయింది. ఆక్వా రైతులు నష్టాల పాలు, కష్టాల పాలయ్యారు అధ్యక్ష. అందుకని మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆక్వా రంగానికి మళ్లీ సబ్సిడీలో కరెంట్ ఇస్తామని ప్రకటించారు అధ్యక్ష. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష, రైతాంగం తరఫున. మళ్ళీ అలాగే పరిశ్రమలు, అనేక పరిశ్రమలు మూతపడ్డాయి అధ్యక్ష. కొంతమంది కార్మికులు రోడ్ల మీద పడ్డారు, కరెంటు ఛార్జీలు కట్టుకోలేక పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అలాగే నేను మంత్రి గారిని కోరేది ఒకటే అధ్యక్ష, ట్రాన్స్ఫార్మర్లు తెప్పికి గురైనాయి. 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పట్టించుకోవాలా, రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. కాబట్టి మన ప్రభుత్వంలో మన రైతు సంక్షేమ ప్రభుత్వం కాబట్టి మంత్రి గారిని వెంటనే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. రైతులు బాగా పంటలు పండించుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా లైన్మెన్స్ తక్కువ మంది ఉన్నారు. ఈ లైన్మెన్స్ ఎక్కువ పెంచినందువలన ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది. 7 గ్రామాలకు ఒకళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కొంచెం ఆ లైన్మెన్స్ పెంచి మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భం కోరుతున్నా. అవసరమైన కాదు సబ్స్టేషన్లు ఇచ్చి, గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య 24/7 కరెంట్ ఇచ్చారు అధ్యక్ష. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కోతలు పెరిగినాయి. కాబట్టి మళ్ళీ మంత్రి గారు 24/7 కరెంట్ ఇవ్వాలా,
కొత్త సబ్ స్టేషన్లు ఇవ్వాలి, అలాగే లైన్ మెన్ రిక్రూట్మెంట్ చేసి మరి సాయం చేస్తుందిగా కోరుతున్నాం అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, కార్మికుల గురించి ఒక్క మాట అధ్యక్ష. కార్మిక రంగం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 15 సంవత్సరాలు వాళ్ళు కష్టపడి చెమటొచ్చి వాళ్ళ జీతాల నుండి జమ చేసుకున్నటువంటి నిధుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎత్తుకెళ్లాడు అధ్యక్ష, పక్కదారి పట్టించాడు అధ్యక్ష. ఆ విధంగా కార్మిక సంక్షేమానికి ఎంతో దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి గత 5 సంవత్సరాలు. నేను మంత్రి గారిని కోరుతున్నా, గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు 2014-19 మధ్య చనిపోయిన కుటుంబాలను ఆదుకున్నారు. చనిపోతే వెంటనే మట్టి ఖర్చులకు 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు చంద్రన్న బీమా 5 లక్షలు ఇచ్చారు. సో అదే విధంగా మళ్ళీ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. భవన నిర్మాణ కార్మికులు గతంలో కానీ కొత్త విధానం అంటే బ్లాక్ లో ఇసుక అమ్ముతారని తర్వాత ప్రజలకు అర్థమైంది అధ్యక్ష. 6 నెలలు అసలు ఇసుక లేక 30 లక్షల కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు 30 లక్షల మంది, అనేక మంది ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కొంతమంది ప్రాణాలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఈరోజు కార్మికుల్ని ఆదుకోవాలని మంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష. దీనికోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి, కార్మికుల సంక్షేమం అమలు చేయాలా. చంద్రన్న బీమా మట్టి ఖర్చులు 20,000 చేయడం, అలాగే ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెంచితే చాలా బాగుంటుంది అధ్యక్ష. అందరికి ధన్యవాదాలు అధ్యక్ష. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర విజన్ లో భాగంగా మార్చి 3వ శనివారం థీమ్ సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ వాడకం నిషేధం, 120 మైక్రాన్ల కన్నా తక్కువ గల ప్లాస్టిక్ నిషేధం గురించి అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా వినుకొండ పట్టణంలోని గ్లోబల్ మైండ్ స్కూల్ నందు వినుకొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆదేశాల మేరకు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే నష్టాలు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల గురించి వివరించారు. Introduce myself to you. This is Shamita from 7th standard. Our school name is Geetan's Global Mind School. మనమంతా ప్లాస్టిక్ ని నిర్మూలించాలి, ఎందుకంటే అది మనం ఉపయోగించడం వల్ల క్యాన్సర్ కు గురవుతాము మరియు అనేక రోగాలకు గురవుతాము. దీనిని నిర్మూలించాలంటే మనం జూట్ బ్యాగ్స్ ను లేదా పేపర్ క్లాత్ బ్యాగ్స్ ను ఉపయోగించాలి. మనం ఏమైనా తినే వస్తువులు ప్లాస్టిక్ కవర్ లో కాకుండా స్టీల్ బాక్స్ లో తినాలి. అప్పుడు క్యాన్సర్ రాకుండా, అనేక రోగాలు రాకుండా మనం అంతా జాగ్రత్తగా ఉంటాం. క్యాన్సర్, మలేరియా దోమలు వంటి డెంగ్యూ దోమలు కుట్టినప్పుడు మనం ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తింటే వాటికి మనం గురవకుండా ఉంటాం. అవి ఎక్కువగా తగ్గాలి అంటే పపాయా లీవ్స్, పపాయాస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అలా తింటే మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. ప్లాస్టిక్ నిర్మూలించడం వల్ల మన దేశానికి, సొసైటీకి, పర్యావరణానికి అందరం హ్యాపీగా ఉంటాం. చెత్తలో 3 భాగాలు ఉంటాయి: పొడి చెత్త, తడి చెత్త, హానికరమైన చెత్త. వాటి కోసం మన ప్రభుత్వం 3 బకెట్స్ ఇచ్చారు: రెడ్ బకెట్, బ్లూ బకెట్, గ్రీన్ బకెట్. బ్లూ బకెట్ లో మనం తడి చెత్త వేయాలి, గ్రీన్ బకెట్ లో మనం పొడి చెత్త వేయాలి, రెడ్ బకెట్ లో మనం హానికరమైన చెత్తలు వేయాలి. హానికరమైన చెత్తలు అంటే మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అలాంటి చెత్తలు. తడి చెత్త అంటే వెజిటేబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్ అలాంటివి. పొడి చెత్త అంటే పేపర్స్, ఐరన్స్ అలాంటివి. తడి చెత్తను యూజ్ చేసుకొని మనం మాన్యూర్ తయారు చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మాన్యూర్ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వినుకొండ పట్టణానికి చెందిన పరుగుల వీరుడు షేక్ అబ్దుల్లా తన విజయంపర ఖాతాలో మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఫిబ్రవరి 24వ తేదీన 0.30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతంలో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్ పందెంలో ప్రతికూల వాతావరణం మరియు అలవాటు లేని ప్రాంతంలో అనారోగ్యం పాలైన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విజయవంతంగా భారతదేశం నుండి పాల్గొన్న 80 మందిలో ఆంధ్రప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ వాసి పరుగుల వీరుడిగా పేరు పొందిన షేక్ అబ్దుల్లా గడ్డ కట్టిన మంచుపై 42 కిలోమీటర్లను 6 గంటల్లో పూర్తి చేసిన విషయం విదితమే. అందుకు గాను గిన్నిస్ వరల్డ్ రికార్డులో తన పేరును చేర్చడం జరిగిందని ఓ ప్రకటనలో తెలియజేశారు. అమలేష్ కుమార్ సార్ ఢిల్లీలో ఉంటారు. ఆ ఒలింపిక్స్ కోచ్ ఆయన దగ్గర నేను 5 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అమలేష్ కుమార్ సార్ సపోర్ట్ చేసుకుంటూ రావడం వల్ల నేను చిన్నగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళగలుగుతున్నాను. రీసెంట్లీ పోయిన నెల 24వ తారీఖుకి లడాఖ్లో జరిగిన 42 కిలోమీటర్ల మారథాన్లో 29 రాష్ట్రాల్లో నుంచి ఏపీ నుంచి నేను వెళ్ళటం జరిగింది. దాంట్లో 42 కిలోమీటర్ల మారథాన్లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించుకోవడం ఫస్ట్ ప్లేస్ నాకు చాలా ఆనందంగా ఉంది. దీంట్లో 80 మంది పాల్గొన్నారు ఇండియా నుంచి. దాంట్లో ఫస్ట్ ప్లేస్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదర్ కంట్రీ ఆస్ట్రేలియా,
శ్రీలంక, బంగ్లాదేశ్ వాళ్ళు కూడా దాంట్లో పాల్గొని ఉన్నారు. దీనికి సహాయ సహకారాలు అందించిన గుంటూరు డిఎస్పీ గారికి, భీమనాథ భరత్ రెడ్డి గారికి, వినకొండ ఎమ్మెల్యే గారికి, ప్రిన్సిపాల్ కర్మల సార్ గారికి వాళ్ళు మొత్తం సపోర్ట్ చేసి పంపించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఖచ్చితంగా ఇలాంటి మళ్ళీ ఈ నెల 29వ తారీఖు జరుగుతున్న అల్ట్రా రన్నింగ్ 24 hours రన్ స్టేడియం రన్ దాంట్లో కూడా మెడల్ సాధించుకుంటానని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క రికార్డు 210 కిలోమీటర్ల ఇండియా రికార్డు ఉంది. దీంట్లో కూడా ఖచ్చితంగా 100% మెడల్ సాధించుకొని ఇండియా రికార్డులో చేరతానని, గిన్నిస్ వరల్డ్ రికార్డు చేరినట్టు దాంట్లో కూడా చేరి సాధిస్తానని కోరుకుంటున్నాను. నా జీవిత ఆశయం చిన్నప్పటి నుంచి నేను ఒలింపిక్స్ లో ఆడాలన్నది నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ లక్ష్యానికి ముందు అడుగులు వేసుకుంటా వెళ్తున్నాను. ఈ నెల జరిగే స్టేడియం రన్ 24 hours ఏఎఫ్ఐ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ గా 210 కిలోమీటర్లు చేయగలిగితే డైరెక్ట్ గా ఏషియన్ ఛాంపియన్షిప్ కి తీసుకెళ్తారు. ఏషియన్ ఛాంపియన్షిప్ లో సెలెక్ట్ అయితే డైరెక్ట్ ఒలింపిక్స్ లో 2వ మెట్టుగా వెళ్ళిపోతాను. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా కొట్టి చూపించుకుంటాను. దేశానికి, మన రాష్ట్రానికి, మన జిల్లాకి, మన వినకొండకి పేరు ప్రతిష్టలు ఖచ్చితంగా తీసుకొస్తానని కోరుకుంటున్నాను. ఎవరైనా దీనికి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకెళ్ళి చేస్తానని కోరుకుంటున్నాను. కరాటేలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న పల్నాడు జిల్లా వినుకొండ మండలం పెద్దకచ్చర్ల గ్రామానికి చెందిన యువ క్రీడాకారుడు రామినేని రోహన్ ను ఘనంగా సత్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవలే దక్షిణాఫ్రికా రాజధాని డర్బన్ వేదికగా జరిగిన కామన్వెల్త్ 11వ కరాటే ఛాంపియన్షిప్ గెలుచుకున్న రోహన్ కు ఏనుగు ప్రతిమ అందించి అభినందించారు సీఎం చంద్రబాబు. గురువారం ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వారిని తీసుకుని వెళ్లి ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. కొంతకాలంగా కరాటేలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్నాడు 17 ఏళ్ల యువ క్రీడాకారుడు రామినేని రోహన్. ఈ క్రమంలోనే 2024 నవంబర్ 28 నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు డర్బన్ లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో తొలి అంతర్జాతీయ పథకం సాధించాడు. 63 కిలోల విభాగంలో అతడు స్వర్ణం గెలిచి విశ్వ వేదికపై త్రివర్ణ పథకాన్ని రెపరెపలాడించాడు. ఎలైట్ విభాగంలో స్వర్ణంతో పాటు క్లబ్ విభాగంలో కాంస్యం అందుకున్నాడు. అంతకు ముందు జాతీయ, జోనల్ స్థాయిలో పలు పథకాలు గెలుచుకొని కరాటేలో ప్రతిభ చూపాడు రోహన్. వినుకొండ పట్టణంలోని టిడ్కో గృహాలను వినుకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయపాటి రామాంజనేయులు సందర్శించారు. వాటి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి లబ్ధిదారులకు ఈ కూటమి ప్రభుత్వం అందించాలని, ఎన్ని ప్రభుత్వాలు మారినా వీటిని నిర్మించడం చేత కాలేదని విమర్శించారు. పేదవారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరగా వీటిని పేదవారికి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగూర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో హౌస్ దగ్గర సందర్శించడం జరిగింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైతే 2014లో ఈ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ టిడ్కో హౌస్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత 2019లో అధికారం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ టిడ్కో హౌస్ని నిర్వీర్యం చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎన్నో కోట్లు పెట్టి నిర్మించినటువంటి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈ రెండు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్ష సాధింపు చర్యలుగా పేద ప్రజలకు అందాల్సినటువంటి ఫలాల్ని ఈ రోజు కూడా అందించినటువంటి పరిస్థితులు ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మీరు చూస్తే ఎన్నో అపార్ట్మెంట్స్ ఇంకా పిల్లర్లేసి ఆ ఇనుము పెట్టినటువంటి స్టేజ్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిసి అంతా కూడా చాలా ధనం కూడా ఇక్కడ వృధా అయిపోయినటువంటి పరిస్థితి. పేదవాళ్ళు ఒక సొంత ఇంటి కోసం ఎన్నో కళలు కానీ దాదాపు వాళ్ళు ఒక్కొక్క ఇంటికి 50,000 నుంచి ₹1,00,000 కూడా దీనికి కట్టడం జరిగింది. డబుల్ బెడ్రూమ్కి ₹1,00,000, సింగిల్ బెడ్రూమ్కి ₹50,000 వాళ్ళు చెల్లించడం కూడా జరిగింది. కానీ ఇవాళకి కూడా ఈ ప్రభుత్వ విధానాల్లో ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోము, ఇంకొక ప్రభుత్వం వస్తే వాళ్ళు చేసిన కార్యక్రమాలు మేము ముందుకు తీసుకుపోము అనేటువంటి ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళి పేద ప్రజలకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితులు ఈ రోజు మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయి. మీరు ఆ రోజు చూస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ హయాంలో కట్టినటువంటి గృహాలు ఇప్పటికి కూడా ఏ పల్లెకి వెళ్ళినా కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి. ఆ తర్వాత కూడా ఏ ఒక్క ప్రభుత్వం వచ్చినా సరే కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పేద ప్రజలకు ఇల్లు కానీ ఇళ్ల స్థలాలను కానీ అందించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే జగనన్న కాలనీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మీరు రోజు ఇదే వినుకొండలో చూడండి, దాదాపుగా 20 కుటుంబాలు మాత్రమే ఆ జగనన్న కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కట్టినటువంటి ఈ అపార్ట్మెంట్లని ఆయన ఏ కోశాన్ని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి
దాదాపు సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలం పూర్తయితే ఇదే వినుకొండలో నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో ఎలక్షన్స్ కు ముందు చెప్పినటువంటి ఒక్కసారి ఆ మాట మీరందరూ గుర్తు చేసుకుంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో టిట్కో హౌసుల్ని పేద ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ రోజుకు దాదాపు సంవత్సర కాలం అయింది. కానీ ఇంకా కూడా ఇక్కడ దాదాపు 25% కూడా పూర్తిగా నిర్మాణాలు ఇక్కడ అవనటువంటి పరిస్థితి. దీన్ని చూస్తే ఇంకా ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ విప్ జీవీఎస్ ఆంజనేయులు గారిని ఒక్క విషయం సూటిగా అడుగుతున్నాము. ఈ టిట్కో హౌసుల్ని పేద ప్రజలకి స్పష్టంగా మీరు చెప్పాలి, ఎప్పటిలోపు కంప్లీట్ చేసి మీరు ఇవ్వగలుగుతారు అని చెప్పి వారందరికి కూడా తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఈ రెండు పార్టీలు కూడా పేద ప్రజల్ని ఎక్కడా కూడా వాళ్ళ అవసరాలను కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పరిస్థితి లేదు. ఇదే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఎన్ని రోజుల్లో పూర్తి చేసేవాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కేవలం పేదవాళ్ళు వాళ్ళు ఉండేటువంటి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కూడా పూర్తి చేసి మీరు వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో పేద ప్రజల పట్ల ఈ రెండు పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయని చెప్పి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరంగా కానీ ఈ రాష్ట్రంలో వారికి గృహాలను కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగేటువంటి పరిస్థితులు మీ అందరం కూడా చూసాం. మళ్ళీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని కనుక మీ అందరూ గుర్తు చేసుకొని కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించగలిగితే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలని పేదలనే ఫస్ట్ ప్రియారిటీగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. ఈరోజు మేమందరం కూడా ఈ టిట్కో హౌస్లు ఈ నిర్మాణం ఎంతవరకు వచ్చింది దీన్ని పరిశీలించేదానికి ఇక్కడికి వచ్చాము. పేద ప్రజలు ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అద్దెళ్లలో ఉంటున్నారు, చిన్న చిన్న గుడిసెల్లో ఉంటున్నారు. ఎంత ధనం వృధా అయింది. నిజంగా పేద ప్రజల గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పేదల గురించి నిజంగా ఆలోచించుంటే ఈ విధంగా ఈ హౌస్ని మీరు నిర్వీర్యం చేసి ఈరోజు తుప్పుబట్టిపోయి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అపార్ట్మెంట్లు అయితే మధ్యలోనే పిచ్చెట్లు మొలిచిపోయి ఎంత దారుణమైన పరిస్థితి. మీకు నిజంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగకరమైన పని చేయాలనుకుంటే మీరు ఎందుకు దీన్ని ముందుకు తీసుకుపోలేదు? వైఎస్ఆర్సీపీ తీసుకుపోలేదు. మరి ఈరోజు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, మీరు ఇంకా కూడా దీన్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. దాదాపు 25% మాత్రం ఇక్కడ కంప్లీట్ అయింది. ఇంకా 75% రాబోయే మే నెలలో ఇస్తాము, ఏప్రిల్ నెలలో ఇస్తాము, హ్యాండ్ ఓవర్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే ఇది దాదాపు ఇంకొక సంవత్సర కాలం పాటు పూర్తిగా ఇది కంప్లీట్ అవ్వాలంటే ఈ ప్రభుత్వం సీరియస్గా దీని మీద వర్క్ చేస్తే సంవత్సర కాలం పడుతుంది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు చూస్తే మాత్రం మాటలకి చేతలకి పొంతన లేదు. ఇది చూస్తే దాదాపుగా 2 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఉంది. చీఫ్ విప్ ఆంజనేయులు గారు త్వరితగతిన దీని మీద ఫోకస్ పెట్టి పేదవాళ్ళకి న్యాయం చేయాలి. ఇది కానీ రాబోయే 6 నెలల్లో కనుక మీరు పూర్తిగా కంప్లీట్ చేసి ఇది పేద ప్రజలకు అందించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ దీని పట్ల తీవ్రంగా ఉద్ధృతమైనటువంటి పిలుపునిచ్చి ఇక్కడ దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. 2024-25 విద్యా సంవత్సరానికి గాని పల్నాడు జిల్లాలో 463 పాఠశాల నుండి 26,497 మంది విద్యార్థులు పరీక్షకు రాయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 128 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటిలో 68 ప్రైవేట్ సెంటర్లు కాగా 60 ప్రభుత్వ స్కూళ్లను నిర్వహించినట్లు తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను 9552300009 నంబర్ నుండి వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. అందరికీ నమస్కారం అండి. మరి మన పల్నాడు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి యొక్క సూచనలు సలహాలు అలాగే ఆయన పర్యవేక్షణలో మరి ఈ సంవత్సరం అంటే 24-25 సంవత్సరంలో మన జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మరి 463 స్కూల్స్ నుంచి 26,497 మంది విద్యార్థులు ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉందండి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనకి 17వ తేదీ నుంచి 31 లేదంటే 1వ తేదీ అంటే ఎందుకు ఇక్కడ కొంచెం 31 లేదంటే 1 అన్నానంటే
మనకి రంజాన్ కనుక 31 వస్తే 1వ తేదీన జరుగుతుంది ఎగ్జాము. లేదు 1వ తేదీ అయితే 31న మనకి పరీక్ష నిర్వహించడం అనేది జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మన జిల్లాలో 128 సెంటర్స్లోన మనము ఎగ్జామ్ సెంటర్స్గా ఐడెంటిఫై చేయటము. మరి దీనికి సంబంధించినటువంటి ఇందులో బాలురు బాలికలను ఒకసారి మనం చూసినట్లయితే 13,415 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. అలాగే అమ్మాయిలు చూసినట్లయితే 13,082 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే మరి ముఖ్యంగా మన జిల్లాలో 128 సెంటర్స్లో 68 ప్రైవేట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే 60 సెంటర్స్ని గవర్నమెంట్ స్కూల్స్ని మనము ఐడెంటిఫై చేయడం జరిగింది ఎగ్జామ్ సెంటర్స్గా. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ప్రిలిమినరీగా బిఫోర్ చేయవలసినటువంటి ఎగ్జామ్ యాక్టివిటీస్ అన్నీ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అన్ని స్కూళ్ళలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషను, డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్ ఇవన్నీ కూడా మనం అన్ని స్కూళ్ళల్లో మరి 3 మ్యాన్ కమిటీ ఒకటి వేసి దాని వాళ్ళు ఇచ్చినటువంటి విజిట్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్కడైనా ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది డిప్యూటీ డిఈఓస్ ఆధ్వర్యంలో మరి అవన్నీ కూడా మనము ఫైనల్ చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఈసారి మనకి 9:30 నుంచి ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటంటే 9:30 టు మనకి 12:45. మరి పిల్లలందరూ కూడా మరి ఈసారి ఒక మంచి ఫెసిలిటీ మనకు కల్పించడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఒక నెంబర్ కూడా స్టేట్ నుంచి అంటే 9552 300009 అనమాట. ఇది కనుక మనము వాట్సాప్లో కనుక యాడ్ చేసుకుంటే అందులో మరి ప్రధానంగా అంటే విద్యా సేవలు అనేటువంటి ఒక ఫెసిలిటీ వస్తుంది. అది డౌన్లోడ్ చేసుకోగానే ఆ పిల్లవాడి యొక్క ఐడి నెంబర్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి కొడితే వెంటనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి పిల్లవాడు ఇంట్లో నుంచే హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఈసారి మనము కల్పించడం అనేది జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా మరి 1 డే బిఫోరే మనకి 17th నుంచి ఎగ్జామ్స్ కాబట్టి ఒకరోజు ముందుగానే మరి అర్బన్ ఏరియాస్లో ఎక్కడైనా కన్ఫ్యూజన్ లేకుండా సెంటర్ ఎక్కడుంది ఏంటనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే 1 అవర్ బిఫోర్ అనమాట ఎగ్జామ్ సెంటర్కి 8:30 వరకు కూడా ఎగ్జామ్ సెంటర్కి వీళ్ళు రీచ్ అయితే ఎటువంటి అంటే టెన్షన్ లేకుండా ఉంటుంది. అలాగే మనకి ఏపీఎస్ఏ ఆర్టీసీ నుంచి కూడా హాల్ టికెట్ చూపించగానే పిల్లలందరికీ కూడా ఫ్రీ బస్ సర్వీసెస్ కూడా మనము కల్పించడం అనేది జరిగింది. అలాగే పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే మరి ఈసారి కూడా మరి ఈ ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మరి దీనికి కూడా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఏఎన్ఎంస్ దానికి కావాల్సినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానివ్వండి, ఈ ప్రిలిమినరీగా పిల్లలకి టెన్షన్తో అయితే వస్తారో దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. అలాగే మరి ఈసారి డిఫరెంట్గా మరి పిల్లలందరూ కూడా మరి పాస్ కావడానికి కావలసినటువంటి ప్రిపరేషన్ కూడా చేయించడం జరిగింది. ఎస్పెషల్లీ మనకి ఈసారి ఎస్సీఆర్టీ నుంచి మనము కొన్ని మోడల్ పేపర్స్ కూడా స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మనము ఫైనల్ ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము. దాంతోపాటు గ్రాండ్ టెస్టులు కూడా ఈసారి సపరేట్గా మళ్ళీ 10th పిల్లలందరికీ కూడా కండక్ట్ చేసాము. కాబట్టి ప్రతి పిల్లవాడికి అంటే ఈ పేపర్స్ ఎగ్జామ్స్ రాయడం వల్ల వాళ్ళలో చాలా వరకు మోటివేట్ అవ్వడము, వాళ్ళు కూడా మేము కూడా ఈజీగా పాస్ అవుతాము అనేటువంటి ధైర్యం కూడా పిల్లల్లో వచ్చిందని చెప్పేసి మేము మా అబ్జర్వేషన్లో తెలిసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా మరి ఈసారి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఈసారి ఏంటంటే మనకి అప్పుడు రెగ్యులర్గా ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి. ఈసారి మనకేంటంటే ఈ 17th ఎగ్జామ్ ఉంటే 18th ఒకరోజు ప్రిపరేషన్కి ఒక 1 డే మనము ఇవ్వడం జరిగింది. అలా డే బై డే ఎగ్జామ్స్ కూడా ఈసారి మరి కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం కల్పించడం జరిగింది. అట్ ది సేమ్ టైము ఓపెన్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా మనకి అదే రోజు మన జిల్లాలో 1200 మెంబర్స్ మరి ఓపెన్ 10th కూడా రాయబోతూ ఉన్నారు. ఇది కూడా రెగ్యులర్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో
అదే ప్రిన్సెస్లో సపరేట్గా దీనికి కూడా ఒక చీఫ్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ అలాగే ఒక సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా మనము వేయడం అనేది జరిగింది అక్కడ ఆ సెంటర్స్లోన. మన జిల్లాలో 27 సెంటర్స్లోన ఈ 1200 మెంబర్స్ ఓపెన్ 10th ఎగ్జామ్ కూడా సిమిలర్గా మరి జరగడం అనేది జరుగుతుంది. అలాగే మనకి 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా మనము మరి ఈ సంవత్సరం నియమించుకోవడం జరుగుతుంది రెగ్యులర్ 10th. అలాగే 2 స్క్వాడ్స్ మరి ఓపెన్ 10th కూడా మన జిల్లాకి కేటాయించడం అనేది జరిగింది. అలాగే మనకి జేడీ గారు గీతా మేడం గారు స్టేట్ అబ్జర్వర్గా మనకి వేయడం జరిగింది. మరి గౌరవ కమిషనర్ గారు స్టేట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మరి ప్రతి యాక్టివిటీ కూడా టైం టు టైం మనము గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి పిల్లలందరికీ అలాగే మనకి ఇందులో ఎగ్జామ్ స్టాఫ్ కూడానండి 1680 మంది ఇన్విజిలేటర్స్ నియమించడం జరిగింది. అలాగే మనకి ఆల్మోస్ట్ 280 వరకు మరి చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియమించుకోవడం జరిగింది. అలాగే మనకి సి సెంటర్స్ కూడా ఒక 15 సి కేటగిరీ సెంటర్స్, అంటే ఈ 15 సి కేటగిరీ సెంటర్స్లో వితిన్ 8 కిలోమీటర్ రేడియస్లో ట్రెజరీ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి లేనటువంటి సెంటర్స్. అలాగే మనకి 6 ప్రాబ్లమెటిక్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిలో సీసీ కెమెరాస్ని కూడా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. అలాగే మనకి పిల్లలకి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ స్టాఫ్ పేరెంట్స్ కానివ్వండి ఏమైనా అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి ఎస్ఎస్సి నుంచి ఒక కంట్రోల్ రూమ్ని డియూ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా 8341135357 అండి. ఇది అందరికి కూడా కమ్యూనికేషన్ చేస్తే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే పేరెంట్స్ కానివ్వండి స్టూడెంట్స్ కానివ్వండి సెంటర్స్ అలొకేషన్లో కానీ అంటే ఎక్కడుంది ఏంటనేది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా పేరెంట్స్కి ఎటువంటి హెల్ప్ కావాలనుకున్నా ఈ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఈ నెంబర్కి కాల్ చేయగలిగితే 8341135357 అండి. ఎస్ఎస్సి కంట్రోల్ రూమ్ నెంబర్ అండి. ఇది 24/7 వర్కింగ్లో ఉంటుంది. వినుకోండి సమాప్తం. తిరిగి రేపటి నేసు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.